అత్యంత ఆదరణ పొందుతున్న నంబర్ 1 ప్రీమియం రేంజ్ బ్యూటీ ప్రొడక్ట్స్ ARM పర్ల్ బ్యూటీ. అమరావతి మహానగర నిర్మాణం టాప్ గేర్లో దూసుకుపోతుందా? ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల రాకతో అమరావతిలో నిర్మాణాలు వేగంగా సాగనున్నాయా? కేంద్రం బడ్జెట్లో ప్రకటించిన 15,000 కోట్ల రుణం ఇచ్చేందుకు వరల్డ్ బ్యాంక్ సిద్ధంగా ఉందా? రాజధానిలో పర్యటిస్తున్న ప్రపంచ బ్యాంకు బృందం ఏం తేల్చింది? ఎంత రుణం ఇచ్చేందుకు సిద్ధమైంది? రుణ ఒప్పందాలు, షరతులు ఏ విధంగా ఉండనున్నాయి? ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం శరవేగంగా సాగడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. 15,000 కోట్ల రూపాయల నిధులు సర్దుబాటు చేయడానికి ఇప్పటికే కేంద్రం బడ్జెట్లో ఆమోదం తెలిపింది. దీంతో అమరావతిలో నిర్మాణం మరింత వేగం పుంజుకోనుంది. అమరావతి రాజధాని అభివృద్ధి పనుల కోసం ప్రపంచ బ్యాంకు నుంచి తొలి దశలో 15,000 కోట్ల రుణం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో 4 సభ్యుల ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల బృందం అమరావతిలో పర్యటించింది. విజయవాడలో CRDA కమిషనర్ కాటమనేని భాస్కర్తో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు సమావేశమయ్యారు. అనంతరం అమరావతికి వెళ్లారు. అమరావతిలో అఖిల భారత సర్వీసుల అధికారులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల కోసం నిర్మిస్తున్న అపార్ట్మెంట్ టవర్లు, మంత్రులు, సీనియర్ అధికారుల కోసం తలపెట్టిన బంగ్లాలు హైకోర్టును పరిశీలించారు. వాటి నిర్మాణం ఎంత పూర్తయింది, భవిష్యత్తు కార్యాచరణ వంటి అంశాలను CRDA ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. తాగునీటి సరఫరా ప్రణాళిక వివరాలు అడిగారు. సీట్ యాక్సెస్ రోడ్ మీదుగా రాయపూడికి చేరుకుని అక్కడి సిటీస్ ప్రాజెక్టు కింద గ్రామంలో CRDA నిర్మించిన పాఠశాల భవనాన్ని పరిశీలించారు. చంద్రబాబు గతంలో సీఎంగా ఉన్న రోజుల్లోనే 2019కి ముందు రాజధాని నిర్మాణానికి AIBతో కలిసి 3,500 కోట్ల రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు ముందుకొచ్చింది. అంతా సిద్ధమైన దశలో అధికారం మారడంతో అమరావతిపై నీళ్లు కమ్ముకున్నాయి. ప్రస్తుతం NDA ప్రభుత్వం రాజధాని నిర్మాణాన్ని శరవేగంగా పట్టాలెక్కించేందుకు ప్రయత్నిస్తూ ఉండడంతో ప్రపంచ బ్యాంకు రుణం అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ క్రమంలోనే రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు బృందం అమరావతిలో పర్యటిస్తోంది. ఈ బృందం ప్రాథమిక పరిశీలన పూర్తయిన తర్వాత ఎంత రుణం ఇస్తారు, రుణ అవగాహన ఒప్పందాలు, షరతులు తదితరాలపై స్పష్టత రానుంది. 2014లో నాటి తెలుగుదేశం ప్రభుత్వం గుంటూరు జిల్లా తుళ్లూరు, మంగళగిరి ప్రాంతంలోని 29 గ్రామాల్లోని 217 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో అమరావతి రాజధానిని ప్రకటించింది. 8,603 చదరపు కిలోమీటర్ల పరిధిలో రాజధాని ప్రాంతం, 2,017 చదరపు కిలోమీటర్ల పరిధిలో రాజధాని నగరం, 16.9 చదరపు కిలోమీటర్ల పరిధిలో కోర్ క్యాపిటల్ ఏరియా ఏర్పాటయ్యేలాగా మాస్టర్ ప్లాన్ రూపొందించారు. 58 రోజుల్లో రైతుల నుంచి భూ సమీకరణ చేశారు. ప్రజల, ప్రభుత్వ భూమి కలిపి మొత్తం 54,000 ఎకరాలు సేకరించారు. భూ సమీకరణకు 29,881 మంది రైతులు 33,000 ఎకరాలకు పైగా త్యాగం చేశారు. నిర్మాణాలు, రహదారులు, డ్రైనేజీ, ఇతరత్ర అన్ని పోను ప్రభుత్వానికి 8,000 ఎకరాలు మిగిలేలాగా ప్రణాళికలు చేశారు. మొత్తంగా రాబోయే 5 ఏళ్లలో చంద్రబాబు ప్రభుత్వ కాలంలో అమరావతి ప్రాంత రూపురేఖలు సమూలంగా మారిపోతాయని, రాజధాని అద్భుత నగరంగా ఒక దశకు చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.